నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఎంత ఆడవాళ్ళతో నిజం లేదు అన్ని మాది బద్వేలి. నా పేరు సిలికూరి వెంకటరత్నమ్మ. వచ్చేసి సమితి వచ్చేసి ఒక రవికుమార్ అని కానిస్టేబుల్ది. అతను నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అది దేనికి తీసుకున్నాడంటే మా పాపకు జాబ్ ఇప్పిస్తానని సెంచరీ ఫైనాన్స్లో డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కొన్ని రోజులు ఇదో అదో అదో ఇదో అని తిప్పినాడు. తిప్పి మళ్ళీ తీసుకొని పోయి సెంచరీ ఫైనాన్స్లో మా పాపకు జాబు ఏమి ఇప్పిస్తానన్నాడంటే ఇది కంప్యూటర్ ఆపరేటరే ఇప్పిస్తానన్నాడు. దానికి మా పాప ఇంటర్ చదివిన ఎక్కువ డబ్బులు కట్టాలని తీసుకున్నాడు. ఒక 6 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. మళ్ళా మిగతాది మేము అప్పుగా కొంత 10 లక్షల దాకా అంతా ఇచ్చినాము. అంతా కలిపి 10 లక్షలు ఇచ్చినాము. మా బాబు బాగలేదు కాదిక్క ఇది కానీ వాళ్ళ అత్తగారు ఊరు బద్వేలే. అతనిది మా ఇది ఎదురుగా అతని పూలవాయి ఇది మాది రాజుగారి ఇది. అట్లా పరిచయం మాకు వాళ్ళ భార్యతో పరిచయం అయ్యింది. మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. తీసుకొని ఇదో అదో ఇస్తాను చేస్తాను అన్నాడు. లేదు ఏం లేదు. మళ్ళా మా పాపను తీసుకుపోయి జాబులో సీపర్ జాబులో ఇప్పించినాడు. సీపర్ జాబులో ఇప్పించి మాకు వద్దు మా డబ్బులు మాకు కట్టమన్నాము. కట్టమంటే లేదు ఇప్పుడు లేదు నా దగ్గర అప్పుడు లేదు ఇప్పుడు లేదు నేను ఏం చేసుకుంటా చేసుకోండి అని వాళ్ళ బామర్ది చేత వాళ్ళ సడుగుని చేత బెదిరించినట్టు రికార్డులు కూడా ఉన్నాయి మా దగ్గర. వాళ్ళ సడుగుని చేత వచ్చేసి రికార్డు చేపించి నరుకుతాను గొడ్డేలు తీసుకొని మీరు ఆడవాళ్ళు ఏం చేస్తారు అన్నారు. నేను ఒంటరి మహిళనండి. నాకు ఎవరు లేరు, దిక్కు లేరు, దశ లేరు. నేను ఒంటరి మహిళను. నా భర్త కూడా లేడు. నా పాపకు కూడా మా భర్త అమ్మాయికి కూడా భర్త కూడా అమ్మాయికి కూడా అట్లే ఉన్నాడు. అందుకోసమై మేమిద్దరం ఆడవాళ్ళమై నేను పోలీసును ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు మీ చేత అయిన పని. నన్నే పోలీసుని బెదిరించారా మీరు? మీ మీద తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపిస్తానని మమ్మల్ని బెదిరిస్తానండి. సంవత్సరంన్నర నుంచి కూడా దాంతోనే భయపడి మేము మీడియాకి కానీ ఎక్కడికి కానీ రావాలంటే మేము భయపడతామండి. అందుకోసమని పొద్దు అందరూ వచ్చి మా మీద పడుతుంటే డబ్బులు ఇప్పించినాము. ఆ డబ్బులు ఇప్పించిన దాంతో అందరూ వచ్చి మా ఇంటి మీదకి వచ్చి లంజల్లాల మీరు పనుకుందరండి అనే నీచంగా మాట్లాడతారు సార్. ఒక్కొక్కరు వచ్చి రేకులు చేసి లాగే వాళ్ళు మీరు వచ్చి మా దగ్గర పనుకొని మాకు డబ్బులు కట్టకపోతే నా బిడ్డనొస్తే నన్నంతే లాగుతున్నారు. దాని నిశ్చయానికి పాలతో పడలేక నేనేదో కష్టం చేసుకొని బతికేదాన్ని. అతన్ని నిశ్చయానికి దిగజారలేక నేను ఈ పొద్దు మీ మీడియాను ఆశించినాను. అందుకు కాబట్టి నాకు న్యాయం చేయాలని ఆ రవికుమార్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పియాలని కోరుకుంటున్నాను.